వెల్కమ్ టు VD91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో 21/5/2026 గురువారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఇది ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 59వ వైద్య శిబిరం కావడం విశేషం. ఈ వైద్య శిబిరంలో హ్యాండ్స్ ఆఫ్ హోప్ నుండి జనరల్ డాక్టర్ ఉత్తేజ్, డాక్టర్ ప్రభారాండో, డాక్టర్ స్వాతి సేవలు అందించారు. దంత వైద్య నిపుణుడు డాక్టర్ సురేష్, ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ సంపత్ పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గా ఇమాన్యుయల్ సేవలు అందించగా పారామెడికల్ సిబ్బందిగా శ్యాముల్ స్వామి, రవి, శివ పాల్గొన్నారు. ఈ వైద్య బృందానికి డాక్టర్ జయరాజ్ నాయకత్వం వహించారు. ఉదయం 9:30 నుండి శ్రీరాములు గౌడ్ మరియు డాక్టర్ జయరాజ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది వైద్య పరీక్షలు చేయించుకొని ప్రయోజనం పొందారు. అందులో 50 మందికి కళ్ళజోడులు అందజేయగా 10 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ వైద్య శిబిరం నిర్వహణకు స్థలాన్ని అందించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యానికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థకు హెప్సిబా మేడం మరియు గ్రామ పెద్దలకు ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఫ్రెండ్స్ ఫౌండేషన్ కు సమాజ సేవలో భాగంగా పేద, అనాథ మరియు నిరాధార పిల్లలకు ఆశ్రయం, ఆహారం మరియు విద్యను అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. సార్ తీసుకొచ్చాను నాకు గుర్తుంది రెడీ అవుతుంది 1 అవర్ అయినాక మీరు బిజీగా ఉన్నట్టున్నారా? ఒక చిన్న కొంచెం పట్టుకోండి. ప్లేట్ తీసుకో, జాగ్రత్త. పైన ఫ్యాన్ ఉంది. ఒకటి సరే తీసుకో. లైట్స్ ఏమైనా వేయాలా? లైట్స్ తీసారు కనబడతలేదా? అదే ఇట్లా ఒకటి తీసుకోండి. ఓకే రైట్. ఇది అయిపోతే సారాలు తీసుకోండి. దాదాపుగా ఒక 1 వీక్ నుంచి ఈ క్యాంప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. మా టీం అంతా కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడానికి శ్రమించాం. సో ఈరోజు హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ వాళ్ళు, జయరాజ్ అన్న అండ్ పర్మిషన్ మన రాముల్ గౌడ్ గారు, ఊరి యొక్క పెద్దలు, సో ఒక మంచి కార్యక్రమం చేయాలి. ప్రతి సంవత్సరము ఈ యొక్క క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే మన కాలనీ వాసులు, మన గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దాని ప్రకారంగానే సో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా మాకు తోచిన సహాయం ప్రజలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇది అందరికీ మేలు జరిగేటువంటిది. ఇది చిన్న క్యాంప్ అయితే కాదు, దీంట్లో అన్ని రకాల టెస్టులు ఉన్నాయి.
అండ్ మీరు చూశారు ఇంతమంది డాక్టర్స్ ఓపికతో మీ అందరికీ సహాయం చేయడానికి వచ్చారు. మీ సమస్యల్ని చెప్పండి అండ్ దీని ద్వారా మేలు పొందండి. మీరు 10 మంది చెప్పి ఇది 2 గంటల వరకు ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క క్యాంప్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ ప్రెసిడెంట్. సో మంచిది. మధ్యలో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, కాలనీలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు రాములు గౌడ్ గారు ఉన్నారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా మరొకసారి ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి కారణం జరిగినటువంటి జాషువా గారికి, వారి టీం అందరూ కూడా, అఖిల్ గారికి, వాలంటీర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ స్కూల్ ఆవరణంలో స్కూల్ వారి పర్మిషన్తో క్యాంప్ చేస్తూ ఉన్నాం. ఆశ్రయం అనే సంస్థ దాదాపు అనేక ప్రాంతాల్లో ఈ రీతిగా ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే రాముల్ గౌడ్ గారు ప్రతి సంవత్సరము ఈ క్యాంప్కు రావడము ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందును బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో డెంటల్ డాక్టర్ ఉన్నారు సార్, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ ఉత్తేజ్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రేమానంద్ గారు, డాక్టర్ స్వాతి గారు. ఈ నలుగురు డాక్టర్స్ ఈరోజు అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి ఎక్స్రే కానీ, ఈసీజీ కానీ, గుండె పరీక్షలు కానీ, తర్వాత వారికి కావాల్సినటువంటి మెడిసిన్ అంతా కూడా ఈ కార్డులో రాస్తారు. ఈ కార్డు తీసుకొని వచ్చినారు. పేషెంట్ చాలామంది ఉన్నారు. ఈ కార్డ్స్ తీసుకొని బీపీ చెకప్ చేసుకొని వచ్చి డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారు డాక్టర్ చూసిన తర్వాత మీకు ఏ పరీక్షలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మీకు ఫ్రీగా జరుగుతూ ఉంది. వీరితో పాటు కంటి పరీక్ష చేసేవారు ఉన్నారు. మీకు ఎవరికైతే కంటి పరీక్ష అవసరం ఉందో ఆ రూమ్లోకి వెళ్ళి కంటి పరీక్ష చేయించుకుంటే అక్కడ అవసరమైనటువంటి వారికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతాం. ఇక్కడే పరీక్ష అయిన తర్వాత కంటి అద్దాలు ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, పరీక్షలు చేపిస్తారు. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా ఆశ్రయం అనే సంస్థ ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంది. కాబట్టి సహకరిస్తున్న డాక్టర్స్ అందరిని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే డాక్టర్స్ ఉంటేనే కదా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా డాక్టర్స్ లేకుంటే మనం చేయలేం. కాబట్టి డాక్టర్స్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే వారికి మంచి మనసు రావాలి, మంచి టాబ్లెట్స్ రావాలి, ఓపికతో మీ యొక్క సమస్యలు వినాలి, కావాల్సినటువంటి పరీక్షలు చేయాలి. కాబట్టి డాక్టర్స్కి సహకరించండి. మీరు మీ సమస్య ఏమందో కుర్చీలో కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఏమేమి పరీక్షలు అవసరం ఉన్నాయో ఆ పరీక్షలన్నీ చేయించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది రాముల్ గౌడ్ గారి కోరిక. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్, ఆశ్రయం సంస్థ. కాబట్టి కాలనీలో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉండి వారి వారి పనుల్లో ఉంటే మీ కుటుంబంలో బాగుంటుందనే ఆశతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు. కాబట్టి మీరు తీసుకోండి. మీతో పాటు మేము ఎట్లయితే మీకు హెల్ప్ చేస్తూ ఉన్నామో టౌన్షిప్ చేసి వల్ల మరి ఒక ప్రోగ్రాము మన ప్రభుత్వం మన హెల్త్ ఫౌండేషన్ తరపు నుండి మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా హెల్త్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడనే చేసినాం. ఒక స్థలం పెద్ద ఉన్నదని చెప్పి ఆ గ్రౌండ్లో కూడా చాలా పెద్దగా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా జనాలు కూడా బాగా వచ్చి హెల్త్ కోసం చూపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్ళు మరి నాకు కూడా మీరు కూడా రావాలన్నా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇట్లా మాకు కూడా మీరు వస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా మీ సమక్షంలో మరి ఇప్పుడే బీపీ షుగర్ చెక్ చేయించుకున్నాను. అదేవిధంగా మరి జయరాజ్ సార్ గారికి ఇలా వచ్చిన బృందం డాక్టర్లకు, ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఇలాగా పిల్లలందరికీ మరి ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు మంచి అన్ని సహకరించి వచ్చిన వాళ్ళకు కూడా వాటర్ కూడా నేను నాకు చెప్పిండు పంపిస్తా. వాటర్ బాటిల్స్ మీకు ఒక 25 మందికి కూడా అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు మా వచ్చిన జనాలకు మంచి ఆరోగ్యం చూసి వాళ్ళకు కావాల్సిన ఏ టాబ్లెట్లు కానీ ఐ చెకప్ చేసినా ఏది ఉన్నా వాళ్ళకు వసతులు కలిగించి ఈరోజు లేకున్నా మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి పిలిచి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సమాజం.
కోసమే మాత్రమే కాకుండా ఈ యొక్క ఆశ్రయం అనే సంస్థ మారుమూల గ్రామాల్లో ఉండి హాస్పిటల్కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ క్యాంపులు వెళ్తూ ఉంటాయి. దాదాపు ఇప్పటికీ మేము 20 సంవత్సరాల నుండి 3,000 పైగా క్యాంపులు నిర్వహించాం. ఎక్కువగా మా ఫోకస్ ఏంటంటే విలేజ్లో ఉన్నటువంటి వారు, హాస్పిటల్కి దూరంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. అదే మాదిరిగా కాలనీలో ఉన్నటువంటి వారు, పేదవారు కూడా ఉంటారు కాబట్టి వారి కోసం కూడా జాషువా గారి ద్వారా ఫ్రెండ్ ఫౌండేషన్ ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే జాషువా గారు ఫ్రెండ్లీ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారని మాకు ఐడియా ఉంది, కానీ ఈ క్యాంప్ ఉచిత క్యాంపులు కూడా పెట్టిస్తున్నారు. 59వ క్యాంపు మాతోటే చేసినారు, ఎక్కువ శాతం మాతోటే చేసినారు. ఈ వ్యాన్ వచ్చింది. ఈ జనరల్ చెకప్తో పాటు డెంటల్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ సురేష్ గారు. అవసరమైనటువంటి వారికి డెంటల్ చెకప్ చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వారితో పాటు ఆప్థమాలజిస్ట్ కంటి పరీక్ష చేసేవారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కంటి అద్దాలు అవసరమో వారికి ఇక్కడనే క్యాంపులోనే ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కంటి అద్దాలు బయట వెళ్తారు, చెక్ చేసుకుంటారు. ఆ రేటు చెప్పగానే కొనుక్కోకుండా వస్తున్నటువంటి వారు ఎవరైతే అవసరం ఉందో, దగ్గర చూపు కావచ్చు, దూరం చూపు కావచ్చు, వారికి అవసరం ఉన్నటువంటి ఆ కంటి అద్దాలు ఇక్కడనే ఇవ్వడం ద్వారా వారికి మేలు చేసినటువంటి వారు మొత్తం. చివరిగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నేను జయరాజ్, మెడికల్ ఆశ్రయం అండ్ ఆఫ్ మెడికల్ మిషన్ మేనేజర్. కాలనీలో ఉన్నటువంటి పేదవారి పట్ల వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆశ్రయం అండ్ ఆఫ్ హోప్ అనే సంస్థ ఈ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంపు నిర్వహించడము. దాదాపు ఇప్పటివరకు చాలామంది వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని డాక్టర్ని సంప్రదిస్తూ ఉన్నారు. ఎవరైతే డాక్టర్ని సంప్రదిస్తూ ఉన్నారో వారికి అవసరమైనటువంటి రక్త పరీక్షలు, ఎక్స్రే, అవసరమైనటువంటి వారి గుండె పరీక్షలు, ఈసీజీ ఇక్కడనే మెడికల్ వ్యాన్లో నిర్వహించి వారికి రిపోర్ట్లు ఇవ్వడం ద్వారా వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి మెడిసిన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు జాషువా గారు, వాలంటీర్స్ టీం అంతా కూడా సహకరించడం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను సంప్రదించలేనటువంటి వారు ఉంటారో డాక్టర్ ఫీజు కానీ, ల్యాబ్ టెస్టులకు కానీ, మెడిసిన్ కానీ అధిక ఖర్చులు అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆశ్రయం అనే సంస్థ ఈ రీతిగా కాలనీలో ఉన్నటువంటి వారికి ఈ మేలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో 3 జనరల్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ప్రేమానంద్ గారు, డాక్టర్ ఉత్తేజ్ గారు, డాక్టర్ స్వాతి గారు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు. వీరందరూ కూడా ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తూ ఉన్నారో వారందరికీ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. కాలనీలో ఉన్నటువంటి వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరికైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళలేని వారు ఉన్నారో మీ అందరి కోసం ఇక్కడ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ ఉచిత వైద్య శిబిరంలో మీరు అందరూ వచ్చి మేలు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంను స్థానికంగా ఉన్నటువంటి రాములు గౌడ్ గారు వచ్చి ప్రారంభించినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి వెంకటాద్రి టౌన్షిప్ చౌదరిగూడ ప్రాంతంలో ఈ మెగా క్యాంప్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు నిర్వహించారు. అండ్ ఇది 59వ మెగా మెడికల్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరం. అండ్ ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సహాయం ద్వారా ఈ యొక్క క్యాంప్స్ను నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రధానమైన ఉద్దేశం ఫ్రెండ్స్ ఫౌండేషన్లో ఇది ఒక అనదర్ యాక్టివిటీ. మెడికల్గా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశము, అందరూ బాగుండాలి అన్నటువంటి ఆలోచన. సో మెడిసిన్స్ అనేటువంటిది గత 15 సంవత్సరాల్లో ఇక్కడ క్యాంపు మేము ఈ సెయింట్ పాల్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటిది చాలామందికి పరిచయమైనటువంటి క్యాంప్. సో ఈ క్యాంపు రెగ్యులర్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో చాలామంది, ఎంతమంది పేషెంట్ పాల్గొన్నారు? అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 500 మంది పైనగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్నారు. మేబీ క్యాంప్ 2 గంటల వరకు వెళ్తూ ఉంటుంది. సో మాకు తెలిసి 350 మంది పైన 500 మధ్యలో డాక్టర్స్, జయరాజ్ సార్ చెప్పినటువంటి విధంగా డాక్టర్స్ మధ్యాహ్నం వరకు చూస్తారు. వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని కాదని అందరూ డాక్టర్స్, అందరూ అల్మోగల డాక్టర్స్. ఎస్ సార్. సో అందరూ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క ఉచితంగా అంటే టెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో దీంతోపాటు మీరు పెద్ద ల్యాబ్ బస్సు కూడా మీరు చూశారు. సో దాంట్లో ఈసీజీ, స్కానింగ్ అన్నీ కూడా ఉచితంగా ఏమైనా సీరియస్ కేసెస్ తీసుకుంటారా? రిఫర్ చేస్తారా? అంటే ఉచిత క్యాంప్ అని వచ్చినాయి అంటే డెఫినెట్గా
తెలిసిన హాస్పిటల్స్కి రిఫర్ చేస్తూ ఉంటారు. వారికి మ్యాక్సిమం హెల్ప్ చేసేటువంటి ప్రయత్నాలు జేఆర్ఎస్ సార్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇది 59వ క్యాంపు. ఇట్లాగా ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాల్లో కూడా ఈ యొక్క మేము ఫ్రెంచ్ ఫౌండేషన్ ఆర్గనైజ్ అంటే మీరు ఇక్కడ పర్టికులర్గా పరిచయం ఉన్న క్యాంప్ అని ఉన్నారు. అదర్స్ క్యాంప్ అంటే ఇంకా వేరే ప్లేస్లో కూడా చేస్తారా, ఇక్కడే చేస్తారా? అంటే వేరే జిల్లాల్లో ఫ్రెంచ్ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తే హ్యాండ్ ఆఫ్ సంస్థ వాళ్ళు డెఫినెట్గా జయరాజ్ గారు రిఫరెన్స్ చేస్తారు. డెఫినెట్గా అంటే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళలేదు, కొంతమంది అఫోర్డ్ చేయలేనటువంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వారికి ఈ క్యాంప్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నా పేరు హవిల. నేను ఫ్రెండ్స్ ఫౌండేషన్లో గత 13 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడ అంటే మీరు ఎన్నో క్లాస్ ఉండేప్పుడు? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాది డిగ్రీ అయిపోయింది, ఇంకా మెడికల్ కోడింగ్ కూడా చేశాను. అయితే మొత్తం ఇవి ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధారంలో జరిగింది కదా? ఓకే, ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్లో మీరు ఎలాగా ఇప్పుడు కొత్త వాళ్ళని కానీ స్టూడెంట్ కానీ ఎలాగ ఆదరిస్తారు వాళ్ళు? అంటే మా దగ్గర ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తాము. పిల్లలు నర్సరీ నుంచి మరి డిగ్రీ, పీజీ చదివే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. ఓకే, మీతో పాటు ఇంకెవరైనా చదువుకున్నారా? నాతో పాటు ఇంకా అంటే డిగ్రీ, పీజీ చదివే వాళ్ళు ఇంకా 20 మంది పిల్లల దాకా ఉన్నారు. ఓకే, జాబ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి సెటర్ కోసం వస్తారా, వెళ్ళిపోతారా? అంటే మ్యారేజ్ చేసేంత వరకు సార్ వాళ్ళే చూస్తారు. మ్యారేజ్ చేసే వరకు, స్టార్టింగ్ స్టడీ నుంచి మ్యారేజ్ చేసే వరకు ఉంటారు. ఒకవేళ సెటిల్ అయిన తర్వాత మీరు ఈ ఫౌండేషన్కి ఏమైనా చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా చేస్తాం. ఏ రూపంగా చేస్తారు? పిల్లలకి ఏదైనా సహాయం కానీ, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయడం. పిల్లలకే కానీ ఈ సమస్యకి ఏం చేయరా? ఏ సమస్యలు కదా పిల్లలంటే. ఓకే, నేను BA LLB 5 IDC ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఫౌండేషన్లో ఉండి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. నా 2nd క్లాస్ నుంచి నేను ఇక్కడే ఉండి చదువుకుంటున్నాను. మా డాడీ ఉన్నం రంజిత్ కుమార్ గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా ఎడ్యుకేషన్లో కానీ, మా హెల్త్లో కానీ మాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంత పెద్దగా అయ్యే వరకు మమ్మల్ని చూసుకుంటున్నారు. అండ్ ఈ LLB చేయాలని థాట్ ఎలా వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి అందరు వెళ్ళే రూట్ కాకుండా ఏదన్నా మంచిది ఇప్పుడు సొసైటీకి ఏది అవసరమో అది తీసుకుందాం అనేసి ఇది తీసుకున్నాను. ఓకే, మీరు LLB పట్టా తీసుకున్న తర్వాత ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్కి ఏం చేయదలుచుకున్నారు? నేను నాకు ఎంత వీలైతే అందులో అంతా నా ఫ్రెండ్స్ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తాను. అంటే అంటే ఆర్థికంగా చేస్తారా? ఆర్థికంగా చేస్తాను, ఇంకా ఏమన్నా ఎట్లాంటి హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, మీతో పాటు ఎంతమంది చదువుకుంటున్నారు? నాతో పాటు ఇంకొక 75 మెంబర్స్ చదువుకుంటున్నారు. చిన్న LKG నర్సరీ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే నాన్న, బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.